హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్ ఫర్ ఆల్. ఫ్రెండ్స్, ఇది మనకి పోకో M2 Pro ఒక బాక్స్ అయితే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఇలా ఇవ్వడం జరిగింది. సో ఇది మా ఫ్రెండ్ అయితే నాకు అన్బాక్స్ చేయమని చెప్పి నాకు రివ్యూ చేయమని చెప్పి ఇచ్చాడు. సో తన హెల్ప్తో ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో క్విక్గా మనం ఏం చేద్దాం అంటే ఈ బాక్స్ని అయితే మనకి క్విక్గా అన్బాక్స్ అయితే చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ప్యాకేజ్ అయితే మనకి నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళు తీసుకున్న మోడల్ వచ్చేసరికి 6GB అండ్ 64GB మోడల్ బ్లాక్ కలర్ వేరియంట్ అయితే మనకి తీసుకున్నారు. ఒకసారి క్విక్గా మనం చెక్ చేద్దాం బాక్స్ ఎలా ఉందో ఏంటో మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి పోకో M2 Pro అని చెప్పి ఈ మొబైల్ అయితే బాక్స్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకైతే పోకో బ్రాండింగ్ కనబడుతుంది, మోడల్ కనబడుతుంది. సో దీని ప్రైస్ చూస్తే కనుక ఇక్కడ సైడ్ చూస్తే కనుక ఇది 18,000 అని చెప్పేసి రాసింది. అంటే 17,999 అని ఉంది. ఇది 18,000 అని రాసి పెట్టుంది. కానీ బట్ ఫ్లిప్కార్ట్లో ఇది 15,000కే మనకి అవైలబుల్లో ఉంటుంది. మీకు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లాంటివి ఉంటే కనుక మీకు అయితే 5% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అదేవిధంగా చూసుకుంటే కనుక ఇది నేను 6GB 64GB వేరియంట్ అయితే తీసుకున్నాను. ఇది బ్లాక్ కలర్. సో అండ్ బ్యాక్ చూసుకుంటే కనుక దీని స్పెసిఫికేషన్స్కి వస్తే కనుక దీని ప్రాసెసర్ వచ్చేసరికి ఇది స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇది మంచి మనకి గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు మిడ్ రేంజ్ లో చూసుకుంటే ఈ ప్రైస్ పాయింట్ లో. అదేవిధంగా ఇది చూసుకుంటే కనుక ఇది ఫాస్ట్ ఛార్జర్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వస్తుంది. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5020 mAh బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక దీని స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 6.67 ఇంచెస్ IPS LCD డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫుల్ HD డిస్ప్లే అనమాట. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక్కడ స్పెసిఫికేషన్లో నావిక్ చిప్ అయితే ఇందులో చక్కగా పనిచేస్తుందని చెప్పారు. ఇండియన్ నావిక్ చిప్. దీనివల్ల నావిగేషన్ అయితే మనకి యాక్యురేట్గా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇది గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో ఇవ్వడం జరిగింది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది డ్యూయల్ ఓల్టీ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా వాయిస్ ఓవర్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పి ఇక్కడ బ్యాక్ అయితే రాశారు. ఇంకా కెమెరా సెక్షన్కి వస్తే కనుక ఇది మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే మనకు వస్తుంది. ఇది 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అదేవిధంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది చూసుకుంటే కనుక ఇది స్ప్లాష్ ప్రూఫ్ నానో కోటింగ్తో అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి బాక్స్ వార్లుక్ అయితే ఇలా అయితే కనబడుతుంది. సో ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. మనకి ఫోన్ ఎలా కనబడుతుంది ఏంటో ఒకసారి మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో దీన్ని ఓపెన్ చేస్తే కనుక మనకైతే ఫస్ట్ అయితే మనకి ఇలా ఒక బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్లో మనకి ఏంటుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇందులో TPU కేస్ ఇస్తారనుకుంటాను. సో ఇక్కడ సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మనకి ఫోన్ కేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ కేస్ కూడా ఏ కలర్ ఒకసారి చెక్ చేద్దాం. ఇది క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ప్లాస్టిక్ కేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఫోన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనకి ఫోన్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో చూడడానికి అయితే మనకి బ్లాక్ కలర్ ఇలా ఉంటుంది. ఒకసారి ఫోన్ పక్కన పెట్టేసి ఇంకేమి ఇస్తున్నారో ఒకసారి మనం చెక్ చేద్దాం. అండ్ సో ఇది ఓపెన్ చేస్తే కనుక మనకైతే ఛార్జర్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూస్తే కనుక మనకైతే ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని మీద రేటింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ రేటింగ్ చూస్తే కనుక మనకి ఇది 5 volts 3 amp అని చెప్పి ఇచ్చారు. అండ్ 9 volts 2 amps అని చెప్పేసి ఇచ్చారు. సో టోటల్గా ఇదైతే 33 watts ఛార్జింగ్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇది వచ్చేసరికి మనకి USB కేబుల్, ఇది వచ్చేసరికి మనకి Type-C కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. Type-C కేబుల్తో మనకి 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా సెటప్ అంతా ఒకసారి పక్కన పెట్టేసి ఒకసారి ఫోన్ చూద్దాం. సో ఇంకా ఫోన్ విషయానికి వస్తే కనుక మనకి 6.67 ఇంచెస్ IPS LCD డిస్ప్లే అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే కనుక ఇది పంచ్ హోల్ కెమెరాతో 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కెమెరాతో అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా బ్యాక్ వస్తే కనుక మనకి ఇది డ్యూయల్ టోన్ ఫినిష్తో అయితే మనకు వస్తుంది. పైన కొంచెం గ్లాసీ ఫినిష్తో, కింద కొంచెం మ్యాటీ ఫినిష్తో అయితే ఇవ్వడం జరిగింది. కింద పోకో బ్రాండింగ్తో అయితే వచ్చింది. ఇంకా ఫిజికల్ ఓవర్వ్యూకి వస్తే కనుక మనకి ఇక్కడ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా హ్యాండీగా ఉంది. ఇదే పవర్ బటన్ ప్లస్ ఏంటంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పక్కన వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక మనకి IR బ్లాస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. IR బ్లాస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా బాటమ్ విషయానికి వస్తే కనుక ఇక్కడ కిందన స్పీకర్ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి మైక్రోఫోన్, అదేవిధంగా మనకి USB Type-C చార్జర్, అదేవిధంగా 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే కిందనైతే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక మనకైతే
సిమ్ ఎజెక్టర్ ట్రే అయితే ఇచ్చారు. ఇది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ ఏంటంటే మనకి ఏంటంటే సిమ్ ఎజెక్టర్ ట్రే అయితే ఇవ్వడం జరిగింది. మనకి SD కార్డుకి సపోర్ట్ ఉందా లేదో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకైతే ట్రిపుల్ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక 2 నానో సిమ్స్, అదేవిధంగా ఒక మైక్రో SD కార్డు సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 512 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఒకసారి దీన్ని పవర్ ఆన్ చేద్దాం. ఇది ఎలా ఉంది ఏంటో ఫీచర్స్ ఏంటో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో పవర్ అయితే ఆన్ అయింది. సో నేనైతే ఇనిషియల్ సెటప్ అయితే చేసి మీకు హోమ్ స్క్రీన్లో అయితే నేను కలుస్తాను. ఒకసారి దీని ఫింగర్ ప్రింట్ ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి టెస్ట్ చేద్దాం. దీని స్పీడ్ ఎలా ఉందో మనం టెస్ట్ చేద్దాం. ఒకసారి ఫింగర్ ప్రింట్స్ అయితే కంప్లీట్గా ఇస్తాను. సో ఫింగర్ ప్రింట్ అయితే ఎనేబుల్ చేశాను. ఒకసారి దీన్ని లాక్ చేసి ఎలా పనిచేస్తుందో ఒకసారి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చెక్ చేద్దాం దీని యాక్యురసీ ఎలా ఉంది, స్పీడ్ ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇలా ట్యాప్ చేయగానే వెంటనే అయితే మనకి ఫోన్ అయితే అన్లాక్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. సో యాక్యురసీ అయితే చాలా బాగుంది. అదేవిధంగా ఇన్స్టెంట్గా అయితే మనకి చాలా ఫాస్ట్గా అయితే ఆ ఫోన్ అయితే లాక్ అండ్ అన్లాక్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఫోన్ అయితే కంప్లీట్గా సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది పోకో లాంచర్తో అయితే మనకైతే డిఫాల్ట్గా అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి చాలా బ్లోట్వేర్ అయితే డిఫాల్ట్గా ఇవ్వడం జరిగింది. ఫేస్బుక్ కానీ అమెజాన్ కానీ కొన్ని గేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. కావాలంటే ఇదంతా అన్ఇన్స్టాల్ కావాలన్నా మీరు చేసుకోవచ్చు. అండ్ ఇందులో మన ఫోన్ విషయానికి వస్తే కనుక ఇది డివైస్ మోడ్లో పోకో M2 Pro. అదేవిధంగా స్టోరేజ్ విషయానికి వస్తే కనుక మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఏంటంటే 45.18 GB అయితే మనకైతే అవైలబుల్లో ఉంటుంది 64 GBకి. ఇది మనకి స్టోరేజ్ విషయానికి వస్తే కనుక. అండ్ ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ చూస్తే కనుక మనకి ఏంటంటే ఆండ్రాయిడ్ 10తో అయితే మనకైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీని కెమెరా విషయానికి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ కెమెరా వచ్చేసరికి మనకైతే ఫోటోలో ఓపెన్ చేస్తే కనుక మనకైతే చాలా కొన్ని కొత్త ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ HDR మోడ్, అదేవిధంగా AI మోడ్ అయితే ఉంది. AI కెమెరా అని చెప్పేసి AI మోడ్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రో కలర్ మోడ్, అంటే మీకు కలర్ బూస్టప్ చేయడానికి ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ మ్యాజిక్ కలర్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఫిల్టర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక పక్క స్క్రాల్ చేస్తే కనుక 48 మెగాపిక్సెల్లో అల్ట్రా HD మోడ్ అయితే ఉంది. అదేవిధంగా పోర్ట్రేట్ మోడ్, అదేవిధంగా నైట్ మోడ్, పానరామా మోడ్, ప్రో మోడ్ అయితే ఉంది. ప్రో మోడ్ వచ్చేసరికి మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే మీకైతే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఫొటోస్లో ఉన్న మనకి ఆప్షన్స్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక కెమెరా ఫ్రేమ్ కూడా మీరు సెట్ చేసుకోవడానికి ఉంది, టైమర్ ఉంది. అదేవిధంగా ఇవన్నీ మీకు కామన్గా ఉండేవి. అదేవిధంగా స్ట్రైట్నింగ్, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీడియో మోడ్కి వచ్చేసరికి మనకి ఇది వీడియో క్వాలిటీ వచ్చేసరికి మనకి ఫుల్ HD వీడియో క్వాలిటీలో 60 FPS అయితే మనకి రికార్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 4Kకి వచ్చేసరికి మనకి 30 FPSలో మాత్రమే రికార్డ్ అవుతుంది. అండ్ HD అండ్ ఫుల్ HD 30 FPSలో కావాలంటే 30 FPS, లేకపోతే 60 FPSలో కావాలంటే 60 FPSలో రికార్డ్ చేసుకోవడానికి అయితే మనకు అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మ్యాక్రో మోడ్ కూడా ఇచ్చారు. సో మ్యాక్రో మోడ్లో మీకు మ్యాక్రో వీడియోస్ కూడా తీసుకోవడానికి అయితే మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ విషయానికి వస్తే కనుక మనకి టైం ల్యాప్స్ ఆప్షన్ కూడా అయితే ఇచ్చారు. అండ్ ఈ విధంగా మనకి కెమెరా బటన్స్ ఆప్షన్కి క్లిక్ చేయడానికి ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా షార్ట్ వీడియో మోడ్ అని చెప్పేసి మనకి ఇది ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట. వీడియో క్వాలిటీ ఇదైతే ఇవ్వడం జరిగింది. అండ్ స్లో మోషన్కి కూడా మనకైతే ఇలా ఆప్షన్స్ అయితే వీడియో మోడ్స్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక సూపర్ స్లో మోషన్, రెగ్యులర్, ఫాస్ట్ అని చెప్పేసి, సూపర్ ఫాస్ట్ అని చెప్పేసి మనకి షార్ట్ వీడియోస్లో అయితే మనకి ఇలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఫిల్టర్స్ కానీ ఇలా డిఫరెంట్ ఫిల్టర్స్లా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని ఇప్పుడు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎలా ఉందో మనం ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా షిఫ్ట్ అయితే కనుక మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. మనకి ఇక్కడ AI మోడ్ అయితే AI కెమెరా అయితే ఉంది. అదేవిధంగా HDR మోడ్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. సో కెమెరా ఫ్రేమ్ సెట్ చేసుకోవడానికి అయితే మనకైతే ఉంది. ఫుల్ స్క్రీన్ ఈ విధంగా కెమెరా స్క్రీన్ సెట్ చేసుకోవడానికి ఉంది. అదేవిధంగా టైమర్ ఉంది. పామ్ షటర్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని జనరల్ ఆప్షన్సే మనకి ఇందులో చూసుకోవడానికి. మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో అయితే మనకి కనుక ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరగలేదు. అదేవిధంగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో మోడ్కి వస్తే కనుక మనకి ఇందులో వీడియో క్వాలిటీ వచ్చేసరికి మనకి 30 FPS ఫుల్ HDతో మాత్రమే రికార్డ్ చేయడానికి అయితే అవుతుంది. 60 FPSతో కూడా అవ్వట్లేదు. అదొక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇందులో సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక వీడియో మోడ్ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక మనకి జనరల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా ఏం కొత్త ఆప్షన్స్ అయితే కనబడట్లేదు.
అదేవిధంగా షార్ట్ వీడియోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ స్లో మోషన్ రెగ్యులర్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మీరు వీడియోస్ అయితే స్లో మోషన్లో కానీ షార్ట్ వీడియోస్ కానీ తీసుకోవడానికి అయితే అవుతుంది. సో ఈ విధంగా మనకైతే ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో. మీకైతే కెమెరా శాంపిల్స్, అదేవిధంగా లో లైట్లో ఎలా ఉంది, అదేవిధంగా బయట వీడియో ఫుటేజెస్ ఎలా ఉన్నాయి మీకు ఒకసారి క్లియర్గా నేను చూపిస్తాను. దాన్ని బట్టి మీరు జడ్జ్ చేయండి. M2 Proకి బ్యాక్ కేస్ వేస్తే ఎలా కనబడుతుంది ఏంటో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఒకసారి దీన్ని అయితే కంప్లీట్గా పెడదాం. కంప్లీట్గా ఎలా కనబడుతుందో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో మనకైతే లుక్ అయితే మనకి ఎలా కనబడుతుంది. నాకైతే నార్మల్గానే నచ్చింది. కేస్ వేస్తే గ్రిప్ అయితే చాలా బాగుంది, కానీ దీని అందం అయితే కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా అయితే బాగానే ఉంది. మరి అంత బ్యాడ్ అని చెప్పలేము అనమాట. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఆర్టిఫిషియల్ లైటింగ్లో, ఇండోర్ లైటింగ్లో తీసిన ఫోటో ఇది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మనకి బ్యాక్ కెమెరాతో మనకైతే లో లైటింగ్లో తీసిన ఫోటో, ఇండోర్ లైటింగ్లో. సో ఇది బ్యాక్ కెమెరాతో మనకి ఏంటంటే పోర్ట్రేట్ షాట్ ఇది. ఈ ఫోటో వచ్చేసరికి మనకి మ్యాక్రో షాట్, మనకి బ్యాక్ కెమెరాతో తీసింది. ఇది వైడ్ యాంగిల్ షాట్, బ్యాక్ కెమెరాతో తీసింది వైడ్ యాంగిల్ షాట్ ఇది. ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో నేను పోర్ట్రేట్ షాట్ తీసింది ఇది ఒకటి. డే లైట్లో బ్యాక్ కెమెరాతో మ్యాక్రో షాట్ ఇది. ఇది వచ్చేసి డే లైట్లో బ్యాక్ కెమెరాతో తీసిన ఫోటో ఇది. 48 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన ఫోటో. ఇది వచ్చి డే లైట్లో వైడ్ యాంగిల్ ఫోటో ఇది. సో ఫ్రెండ్స్, ఇది పోకో M2 Pro బ్యాక్ కెమెరాతో అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. ఇది ఫుల్ హెచ్డీ 60 FPS అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి మీరు చెక్ చేయండి వీడియో క్వాలిటీ ఎలా ఉందో. నేను ఇప్పుడైతే నడుస్తున్నప్పుడు ఎలా ఉంది, అదేవిధంగా ఎక్స్పోజర్ ఎలా ఉంది ఒకసారి మీరే కంప్లీట్గా చెక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే కనుక నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. వీడియో క్వాలిటీ ఎలా ఉంది మీరే చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది పోకో M2 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి అయితే నేనైతే రికార్డ్ చేస్తున్నాను. ఇదైతే ఫుల్ హెచ్డీ 30 FPS అయితే రికార్డ్ చేస్తున్నాను. 60 FPS అయితే మనకి ఇందులో అయితే ప్రొవైడ్ చేయడం జరగలేదు. ఒకసారి చూడండి, నేనైతే నడుస్తున్నాను. వీడియో స్టెబిలైజేషన్ చూడండి, అదేవిధంగా ఎక్స్పోజర్ ఎలా ఉందో మీరే జడ్జ్ చేయండి. అండ్ వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే మీకు వస్తుంది. సో ఒకసారి మీరు జడ్జ్ చేయండి దీని వీడియో క్వాలిటీ ఎలా ఉందో. ఇది మనకి పోకో M2 Pro యొక్క ఫుల్ రివ్యూ అయితే కనుక మనకి కెమెరా శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్ మీరు చూసే ఉంటారు. ఇక్కడ చూస్తే కనుక మనకి వీడియో స్టెబిలైజేషన్ అయితే కనుక మనకు కొంచెం ఈ కెమెరాలో వీక్గా ఉంది. అదేవిధంగా మన ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో మనకి ఫుల్ హెచ్డీలో 30 FPS వరకు మాత్రమే మనకి రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి 60 FPSలో రికార్డ్ చేసుకోవడానికి అవకాశం లేదు. 4K రికార్డింగ్ కూడా మనకైతే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో అయితే ఇవ్వలేదు. అండ్ ఇంకో చిన్న డ్రాబ్యాక్ వచ్చేసరికి మనకి కెమెరాలో మనకి ఫొటోస్ అనేవి కొంచెం కలర్స్ అనేది కొంచెం ఓవర్ బూస్ట్ చేస్తుంది. న్యాచురల్ కలర్స్ లా ఇవ్వట్లేదు. అదొక చిన్న డ్రాబ్యాక్ అయితే ఉంది. సో సాఫ్ట్వేర్ అప్డేట్లో అదైతే ఫిక్స్ చేస్తారు అనుకుంటున్నాను. ఓవరాల్గా ఈ ఫోన్ కొనొచ్చా అంటే కనుక ఓవరాల్గా ఈ ఫోన్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. మనకి లో లైట్లు చిన్న కొంచెం స్ట్రగుల్ అవుతుంది. అండ్ రిమైనింగ్ అన్ని విషయాల్లో ఈ ఫోన్ అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సో కంపల్సరీ పర్చేస్ చేయొచ్చు. కొంచెం ప్రైస్ అయితే కొంచెం ఓవర్ ప్రైస్ అయినట్టు అనిపించింది. బట్ స్టిల్ ఇదైతే కొనొచ్చు. కొంచెం ఏదైనా ఆఫర్స్ వచ్చినప్పుడు మీరు తక్కువ రేట్ పెడితే కనుక అప్పుడు ఈ ఫోన్ తీసుకోవడం అనేది చాలా మంచి విషయం అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.